కామం. మనిషికున్న కామం. మనుషులు వేసుకుంటే శిక్ష, కుక్కలు వేసుకుంటే శిక్షణ. కరువు కరువు కరువు. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కరువే. స్కూల్స్ లో కరువు, కాలేజెస్ లో కరువు, ఆఫీసెస్ లో కరువు, యూట్యూబ్ లో కరువు, ఇన్స్టాగ్రామ్ లో కరువు, ఐపీఎల్ మ్యాచెస్ లో కూడా కరువే. లేకపోతే ఈ అమ్మాయికి ఏమంత టాలెంట్ ఉందని చెప్పి అంతలా ఫేమస్ చేశారు. ఈ అమ్మాయి ఎవరో కాదు మా మొన్న ఈ మధ్య జరిగిన ఐపీఎల్ సిఎస్కే మ్యాచ్ లో మన తలా ధోని అవుట్ అవగానే ఎక్కడా లేని పూకీ రియాక్షన్లన్నీ ఇచ్చి కరువుగాళ్ళందరినీ అట్రాక్ట్ చేసింది. దీంతో మన కరువుగాళ్ళు ఆగుతారా? ఆగరు. వరద బాధితులకు పులిహార పొట్లం దొరికినట్టు అందరూ కలిసి ఈవిడ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద పడిపోయారు. దీంతో ఇన్స్టాగ్రామ్ లో 1970 ఫాలోవర్ కౌంట్ ఉన్న మన పూకీ అక్క 384K ఫాలోవర్ కౌంట్ దగ్గర కూర్చుంది. సూపర్ రా. మీ మొగ్గని మోగిలి మెంగా, మీ గొద్ద మీద గూగుల్ ఇసిరిమెంగా. ఇది కదరా అన్ఎంప్లాయ్మెంట్ అంటే, ఇది కదరా కామం అంటే, ఇది కదరా కరువు అంటే. కరోనా డాష్ గల్లా. అది అలా ఉంచితే మన పూకీ అక్కని చూసి మన బాయ్స్ కూడా కొంతమంది ప్రామోస్ అవడం కోసం స్టేడియంకి వెళ్ళి అడవాకో రియాక్షన్ అన్ని ఇవ్వడం మొదలెట్టేశారు. అరే మావా, దిస్ వరల్డ్ ఈస్ సో అన్ఫేర్ రా. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. అమ్మాయిలు ఇలాంటి రియాక్షన్లు ఇస్తే వాళ్ళని పూకీ అని చెప్పి ఫేమస్ చేస్తారు. అదే అబ్బాయిలు ఇలాంటి రియాక్షన్లు ఇస్తే మనల్ని ఎరుపుగా అంటారు. అంకులు, మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఇలాంటి యాక్టింగ్లు చేశారనుకో మిమ్మల్ని స్టేడియం లేదో వైరస్ చూసినట్టు చూస్తారు. అదే అమ్మాయి ఇలాంటి రియాక్షన్లు ఇస్తే వైరల్ చేసి మింగుతారు. ఆయన వాళ్ళ గురించి వదిలేయండి. మీకన్నా ఉండాలిగా. మీకు ఈ ఏజ్ లో ఇవన్నీ ఎందుకు? ఫేమ్ ఎందుకు? వెళ్ళి 2 హాజ్మోలా టాబ్లెట్లు వేసుకుని బొబ్బోక వట్టకాయ. నెక్స్ట్ మన అలేకే చిట్టి పికిల్స్ ఆడియో లీక్ కాంట్రవర్సీ అనేది జరిగింది. ఆడియో లీక్ లో భాగంగా ఇప్పుడు ఒక కస్టమర్ ని అమ్మనా బూతులు తిట్టింది. ఒక ఫిమేల్ కస్టమర్ ని కూడా అమ్మనా బూతులు తిట్టింది. దీంతో మనం మన ఇన్స్టాగ్రామ్ లో మన సెకండ్ ఛానల్ హెచ్సిబి ఆన్ ఫైర్ లో వీడియోస్ అనేవి చేసాం. ఇక ఆ వీడియోస్ చూసి మన అలేకే చిట్టి పికిల్స్ పబ్లిక్ గా వచ్చి కస్టమర్స్ అందరికి అపాలజైజ్ చేసుకుంది. నేను అలేకే చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. తను ఎవరినైతే తిట్టిందో వాళ్ళందరికీ సారీ అనేది చెప్పేసింది. సారీ అడుగుతున్నాను. సో ఇక ఆ టాపిక్ ని లాగ్ చేయాలనుకోవట్లేదు. ఆ టాపిక్ ని ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఒకడు ఉన్నాడు, వాడిని ఈ వీడియో లాస్ట్ లో మింగుతా. అది అలా పక్కన పెడితే ఇక్కడ నుంచి వీళ్ళ కస్టమర్స్ తో రెస్పెక్టబుల్ గా బిహేవ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. కస్టమర్స్ మింగుడు అనే పాలసీ ఆపేసి కస్టమర్స్ దేవుడు అనే పాలసీని ఫాలో అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ మధ్య మార్కెట్ లో కొంతమంది టాక్సిక్ నిబ్బాగాలు తయారవుతున్నారు. అల్లు అర్జున్ తెలుసా? అల్లు అర్జున్ guess my age bro. Take a guess. అల్లు అర్జున్ 28 29. Very close. అల్లు అర్జున్ తెలుసా? Sorry. అల్లు అర్జున్. పుష్ప 5. The cricketer. No, cricketer కాదు. Oh no, what you're saying. ఆ నమ్మ కొత్త నోరు మూసుకుని ఆన్లైన్ లో ఫ్యాన్ వారులు చేసుకోకుండా ఈ మధ్య ఆఫ్లైన్ కి వచ్చి కూడా ఫ్యాన్ వారులు చేసుకోవడం మొదలెట్టేశారు. ఆ నమ్మ మామ, నేను అల్లు అర్జున్ కి ఫ్యాన్ కాదు, ఒక హీరోకి అయితే ఫ్యాన్ కాదు. బట్ మీకు ఇది కొంచెం ఓవర్ అనిపించట్లేదు? ఆ ఫారినర్ ఏదో సైట్ సీయింగ్ వస్తే మీరు పని కట్టుకుని వెళ్ళి మరి అల్లు అర్జున్ గారి మీద టాక్సిసిటీ స్ప్రెడ్ చేయడం అవసరమా? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. చిచి, ఇలాంటి ఎరుపుగాలందరినీ తీసుకెళ్లి సులభ కాంప్లెక్స్ లో నుంచోబెట్టి సుంతి ఆపరేషన్ చేసి మింగాలి. అప్పుడు కానీ ఇలా పక్క హీరోస్ మీద హేట్ స్ప్రెడ్డింగ్ చేసి పని మొగ్గ లేకుండా టాక్సిసిటీ స్ప్రెడ్ చేయడం ఆపరు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి చెప్పేవాళ్ళు లేకపోవడం. నెక్స్ట్ ఈ మధ్య మనం మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఎంతమందికి కాల్ చేసినా వాళ్ళ వాయిస్ కన్నా ముందు మనకు ఒక అక్క వాయిస్, మనకు ఒక అన్న వాయిస్ వినిపిస్తోంది. అసలు ఎవరికన్నా కాల్ చేయడం ఆలస్యం, ఏల వాయిస్ వినిపిస్తోంది. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. ఆ వాయిస్ నీదేనా అక్క? ఇంకెవరిదో అనుకున్నా. నీ వాయిస్ విన్నాన్ని సార్లు నా వాయిస్ నేను కూడా వినలేదు కదా అక్క. సోషల్ మీడియా ఏదో ఒక టైంలో ఎవరైనా గుర్తొచ్చాలి ఒక కాల్ చేద్దాం అనుకుని కాల్ చేస్తే చాలు మీ వాయిస్ వస్తుంది. చెప్పిన మాటలే చెప్పి తిప్పి చేస్తున్నారు. సోషల్ మీడియా మా ప్రాణాలకి నువ్వు ఒక్కదానివే చాలదనుకుంటే నీకు తోడు ఆ అన్నొక్కడు ఇద్దరికిద్దరు తయారయ్యారు. జాగ్రత్త, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, లాటరీలు గెలిచారు, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి, ఇలా వేగంగా ఇద్దరు కలిపి మీ వాయిస్ తో మా ఇయర్ డ్రమ్స్ ని డ్రమ్స్ వాయిస్తున్నట్టు వాయిస్తున్నారు కదరా. ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు పేలగొంత వేసుకుని అని అంటున్నారు. అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ప్రతి కాల్ ముందు చెప్పిందే చెప్పిసేస్తున్నారు. సరేలే, చెప్పిందే చెప్పి నసపెట్టినా మన మంచి కోసమేగా. వీళ్ళని ఇంకా ఎక్కువ రోస్ట్ చేయొద్దులే. నెక్స్ట్ మన పాన్ ఇండియా డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన మన బషీర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మావా. అందులో మనోడు మామూలు రోత చేయలేదు. మాస్టర్, ఇప్పుడు మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? చాలా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నా. సాయి పల్లవి ఒక సాంగ్. ఇడు పెద్ద డాన్సర్. మరి సాయి పల్లవికి కాల్ చేసి మరి కాల్ షీట్స్ ఇవ్వడానికి. హలో నమస్తే అండి. నమస్తే మేడం, నేను బషీర్ మాస్టర్. మాస్టర్ చెప్పండి. ఇదిగోండి ఖాళీగానే ఉంది, పెట్టండి, తీసుకుని ఇక్కడ పెట్టండి. లేకపోతే 10కో ఎవడో లవడాగాడితో సాయి పల్లవి లాగా మిమిక్రీ చేయించేసి సాయి పల్లవి అంటావేంట్రా? హలో నమస్తే అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మన నేషనల్ క్రష్ రష్మి ముండక గురించి. రీసెంట్ గా తన బర్త్డే సందర్భంగా మన రష్మిక మందాన తన ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అనేది అప్లోడ్ చేసింది మావా. ఆ రీల్ లో మన రష్మిక చేసిన క్రింజ్ చూస్తే మీ బాడీ క్రింజ్ తో ఓవర్లోడ్ అయిపోతుంది. నేనే పెద్ద ఓవర్ యాక్షన్ గాడిని అనుకుంటే నాకన్నా పెద్ద ఓవర్ యాక్షన్ లాగా ఉంది కదరా రష్మిక మందాన. ఓవర్ యాక్టింగ్ అండ్ ఓవర్ డ్రామా చేసి క్యూట్ అని చెప్పి ఫీల్ అయిపోతుంది. తెంగర్తనంలో PhD ఉంటే అది ఖచ్చితంగా మన రష్మిక మందానాకే ఇవ్వాలి.
అండ్ బై ద వే ఈ పిక్ తీసింది ఎవరు అనుకుంటున్నారా? మన కొండననే, మన విజయ్ దేవరకొండ అన్న, మన రష్మిక మందన్న రీసెంట్ గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ లోనే మనకి హింట్ ఇచ్చారు. కావాలంటే ఒకసారి ఈ పిక్ చూడండి, ఇప్పుడు ఈ పిక్ చూడండి, రెండిట్లో బ్యాక్గ్రౌండ్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ పీరియడ్ స్టార్ వర్సెస్ అలేఖ్య చిట్టి పికిల్స్. నేను స్టార్టింగ్ లో ఒకటి మింగుతా అని చెప్పా కదా, అది ఈడే. ఈ పీరియడ్ స్టార్ గాడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ మీద ఒక రోజు వీడియో చేశాడు. ఎలా చేశాడో చూపిస్తాను చూడండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. అరే ఎర్రి పువ్వా, నీకు దేని రోస్ట్ చేయాలో దేని రోస్ట్ చేయకూడదో తెలియదారా? ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. సారీ అడుగుతున్నాను. అంత అయిపోయాక ఇప్పుడు వాళ్ళు వచ్చి సారీ చెప్పిన వీడియోని రోస్ట్ చేస్తావేంట్రా? ప్యాంట్ లో ఏలెట్టి బొక్కలెట్టుకునేవాడా? బై ద వే లాస్ట్ లో ఒక సాంగ్ ప్లే చేసావు చూడు, అది ఆలకన్నా నీకే బాగా సెట్ అయిందిరా. చచ్చా, అరే నువ్వు ఒక పంచే, నీకు రోస్టింగ్ రాదులే గానీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఆడెవడో కొత్తగా వచ్చాడు కదా, బాపట్ల దుర్గా అని. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గా అని. ఆడిని వెళ్ళి పెళ్లి చేసుకో. అండ్ బై ద వే మావా, ఈడి పేరే బాపట్ల దుర్గా. ఈడే ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి జనాలందరికీ ఈడి ఒక సెక్షువల్ ఫీలింగ్స్ ని చెప్పుకుంటూ ఉంటాడు. హాయ్ గాయ్స్, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు అంటే, నేను సినిమా హాల్ కి ఇంతవరకు ఎప్పుడు ఎలా చీకటిగా ఉంటుందంట, అదొక భయం నాకు. అరే ఫోన్లే పాపం అని చెప్పి నేను ఎవడో ఒకటి థియేటర్ కి పట్టకపోతే ఇంటర్వెల్ మధ్యలో ఆడి దగ్గర ఉన్న కోకు బాడీలు తీసుకుని అందులో మెంటోస్ వేసుకుని కొత్తలో పెట్టుకునేలాగా ఉన్నావుగా. ఇంకొన్ని నెలలు పోతే ఇంకో గడియార స్తంభం బాపట్లకి రాబోతుంది. ప్లేస్ లేదంటే ఎక్కడ కడతానికి, నా గొద్ద మీద కడతారంట. ఆయన ఆడవుడ్రా, వేరే ప్లేసే లేనట్టు ఇది యాస్ మీద కడతానంటాడేంట్రా గడియార స్తంభాన్ని. ఇది యాస్ మీద ఎలా వేస్తావు బేసు? ఇంకొకడేమో బాపట్ల గడియార స్తంభం తీసి నా గొద్దలో గుచ్చుతామంటున్నాడు. అదేమన్నంటే బాదం పాలు ఇప్పిస్తానంటాడు. బాదం పాలు ఇప్పిస్తాడా? బాదం పాలు ఇప్పిస్తానంటాడు. నా గొద్దలో గుచ్చుతామంటున్నాడు. వీడిలో ఏమంత పెద్ద సెక్స్ అప్పీల్ ఉందిరా ఇది గుచ్చడానికి? నాకు అర్థం కావట్లా ఎందుకంటారు. అందుకే సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. నువ్వు వీడియో చూసావు, నవ్వుకున్నావు, ఎంజాయ్ కూడా చేసావు. సబ్స్క్రైబ్ చేయలేదు అనుకో మావా, బాపట్ల దుర్గాగాడి తెలుసుగా, అదే ఇందాక మాట్లాడుకున్నాగా, నేను తీసుకెళ్లి ఆడి దగ్గర వదిలేసి వస్తా. మరి ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్.